ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు అందించేటువంటి సందేశం గురించి విందాం. అమ్మవారు మనకొక మంచి వార్తను తీసుకొచ్చారండి. అది ఏంటి అనేది విందాం. తల్లి, నీ బంధం నీ నుంచి దూరం కాబోతుంది. ఈ క్షణమే కాపాడుకో, ఆలస్యం చెయ్యకు. ఆలస్యం చేస్తే నీ పరిస్థితి చేజారిపోతుంది. ఈ వారాహి అమ్మ మాట జాగ్రత్తగా విను తల్లి అని చెప్పి అమ్మవారు మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు. ఏదో మనకు చెప్పాలని, మనం ఏదో జాగ్రత్త పడాలని, మన జీవితంలో ఏదో జరిగిపోతుంది అని అమ్మవారు మనల్ని జాగ్రత్త పరచడానికే ఈ మాట అనేది మన కోసం తీసుకొచ్చారు. ఆ మాట ఏంటి అనేది విందాం. తల్లి, నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. నిన్ను నా బిడ్డగా భావిస్తున్నాను. నువ్వు నా భక్తురాలివి. నీకు నేను తల్లిని, నాకు నువ్వు బిడ్డవి. మనిద్దరి బంధం జన్మజన్మల బంధం. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ మాట నీ కోసం చెప్పడానికే వచ్చాను తల్లి. నీకు కావలసిన, నీకు ఇష్టమైన బంధాలు త్వరలోనే నువ్వు దూరం చేసుకోబోతున్నావు. ఆ క్షణం దగ్గరకు వచ్చేసింది. నీకంటే నాకే భయంగా ఉందమ్మా. నువ్వు మామూలు బిడ్డవు కాబట్టి నీకు తెలియకపోవచ్చు. కానీ నేను నీ అమ్మను, వారాహి తల్లిని. అన్నీ నాకు తెలుసు కదా. సర్వం నాకు ఎరుకనే. కొన్ని విషయాల వల్ల నువ్వు నీ వాళ్ళకి దూరం అవుతావు. నీకు నీ ఇంట్లోనే శత్రువులు తయారవుతారు. నిన్ను దూరం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దూరాన్ని పెంచుకోవద్దు. అందరితో అన్యోన్యంగా ఉండు. నువ్వు కొంచెం తగ్గి ఉండు. ఎందువల్ల అంటే మాటల ద్వారానే కదా ఎక్కువ దూరం అనేది పెరుగుతుంది. వాగ్వాదం లేని పక్షంలో తప్పకుండా అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి కొన్ని దగ్గరలా తగ్గి ఉండటమే నీ సంసారం, నీ బంధాలను కాపాడుకోవచ్చు. కాబట్టి నువ్వు అనవసరంగా మాట తొలవద్దు తల్లి. నీ అమ్మను, వారాహి అమ్మను ఏం చేశానో చూడు. అంతా నేను చక్కగానే చేస్తాను. నీకున్నటువంటి శత్రువులన్నిందరినీ కూడా నీకు దూరంగా ఉంచుతాను. నువ్వు బాధ్యతగా ఉన్నా సరే నా మాట చెల్లాలి, అందరూ నా మాటే వినాలి, అందరూ నాకే దాసోహం అవ్వాలి, నా చెయ్యే పై చెయ్యి అవ్వాలి అనే భావం నీలో ఉంది తల్లి. అది తగ్గించుకో. ఒక ఇంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉన్నా అందరి అభిప్రాయాలు మాట్లాడుకొని అనుకూలంగా ఉన్నప్పుడే ఇల్లు సమానంగా, సమతుల్యంగా, ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా నా చెయ్యే పై చెయ్యిగా ఉండాలి, నేనే రాజుగా ఉండాలి, నా ఇంట్లో నా పెత్తనంగా జరగాలి అంటే అది అన్ని పరిస్థితుల్లో చక్కగా ఉండదు. కాబట్టి నువ్వు కొన్ని తగ్గి ప్రవర్తించాలి. కొన్ని దగ్గరలా తగ్గాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీ మనస్తత్వాన్ని కొంచెం మార్చుకో. అందరికీ అనుకూలంగా పోవాలి. వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించాలి. వాళ్ళు కూడా గుర్తింపు ఇచ్చినప్పుడు నీకు మర్యాద దక్కుతుంది. తల్లి, పెద్ద సమస్యలు ఏమీ లేవు. నాకు చిన్న సమస్యలే అని నాకు సర్ది చెప్పవచ్చు. ఆ చిన్న సమస్యలే నీ ఇంట్లో భూకంపాన్ని లేవనెత్తుతుంది. దానికి నువ్వు ఆస్కారమే ఇవ్వద్దు. అందరికీ అనుకూలంగా ఒక్క మాట నువ్వు తగ్గి చెయ్యి. ఒక చెయ్యి నీది తగ్గి ఉన్నావనుకో, అప్పుడు అందరూ అయ్యో మన కోసమే చేసిందిలే అనే గుర్తింపు నీకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటని ఆచరించు, పాటించు. అప్పుడే నువ్వు మంచి స్థాయిలోనే కాకుండా నీ కుటుంబంలో నువ్వు ఒక గుర్తింపు పొందుతావు. ఇది నీ కుటుంబానికి కాదు తల్లి, జీవితంలో కూడా నీ స్నేహ బంధానికైనా, నీ కుటుంబ బంధాలైనా సరే పెంచుకోవటానికి నోటి మాట అనేది ఎంతో ముఖ్యం. నీ మాటను బట్టే నీ జీవితం ఉంటుంది. నువ్వు ఎలా అయితే ఉంటావో నీతో కూడా అలానే మాట్లాడుతారు అని గుర్తుంచుకో. నువ్వు నా భక్తురాలివి అయినంత మాత్రాన నిన్ను సమర్థించలేను. కొన్ని నా బిడ్డ తప్పుల్ని నేను గుర్తించాల్సిందే. అది నీకు చెప్పినప్పుడే కదా నువ్వు తెలుసుకుంటావు.
నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటావు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు చెప్తున్నాను. ఆవేశం తగ్గించుకో, ఆలోచన పెంచుకో, ఏడవకు, ఎప్పుడు కూడా తగ్గే ఉండు, అందరినీ అనుసరించిపో, ₹1 నీది వదులుకో. పెట్టే చెయ్యిగా ఉండాలే కానీ నీది చెయ్యి చాచి తీసుకునే చెయ్యి ఎప్పుడూ ఉండకూడదు. నీ అమ్మను, వారాహి అమ్మను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను కదా. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నా మాటను గుర్తుంచుకొని ఒకరి దగ్గర ఎప్పుడూ ఆశించకుండా పెట్టేలాగా ఉంటే నీకు 100 రెట్లు ఇస్తాను తల్లి. అది డబ్బైనా సరే, బంధమైనా సరే, మరేదైనా సరే, నువ్వు వద్దు అన్నా కానీ నీకు ఇష్టమైన బంధాల్ని నీకు దగ్గర చేస్తాను. నీకు ఇష్టమైనవే కాకుండా నిన్ను ఇష్టపడే బంధాలు కూడా వదులుకోకూడదు, దూరం చేసుకోకూడదు. అంటే నీ ప్రవర్తన కొంచెం మార్చుకోవాల్సిందే. వాళ్ళ కోసం, నీ కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం నువ్వు మార్చుకోవటం తప్పు కాదు. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఎవ్వరి దగ్గర కూడా తగ్గకూడదు. నిన్ను ఎవ్వరు ఒక్క మాట కూడా అనకూడదు. ఇలానే నేను కోరుకుంటున్నాను తల్లి. నా బిడ్డవి నువ్వు, ఈ వారాహి అమ్మ బిడ్డవి. ఎప్పుడు కూడా నువ్వు విరివిగా నాతో చెబుతూ ఉంటావు బిడ్డ. ఏమీ అనుకోకుండా ఉండు. ఎందువల్ల అంటే ప్రతి మాటకి కూడా నీ తల్లి వారాహి అమ్మను నన్ను మొక్కుతున్నావు, నన్ను నమ్ముతున్నావు. నా బిడ్డకి ఏ చిన్న లోపం కూడా ఎందుకు ఉండాలి అనే భావనతో ఇవన్నీ చెప్తున్నాను. ఈ విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించినప్పుడే నిజమైన మనిషి అని అనిపించుకుంటారు. నువ్వు తెలుసో తెలియకో చేసినప్పుడు నీ తల్లి స్థానంలో ఉండి నేను చేస్తున్నాను. నువ్వు ఎలా ఉండాలో, మసులుకోవాలో, ఎలా ఎక్కడ ఎప్పుడు మార్చుకోవాలో, నీ గురించి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. అప్పుడే బంధమే కాదు, ధనం కూడా నీ సొంతం అవుతుంది. ఏ పని చేసినా నీకు సక్సెస్ అనేది వస్తుంది. ఏదైనా సరే మంచి లాభాలతో ఉంటావు. కొన్ని నువ్వు తగ్గించుకోవాలి. అలాంటప్పుడే కొన్ని పనులు నీకు తప్పవు తల్లి. ముందుగా నువ్వు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నిన్ను అభిమానించే వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. నీ నుంచి ఎప్పుడు దూరం అవ్వాలని నువ్వు ఆశపడద్దు. ప్రశాంతంగా ఆలోచించు. జరిగిందేదో జరిగిపోయింది. ఆలోచించు. జీవితంలో మంచి స్థాయిలోనే కాకుండా జీవితంలో ఎలా ఉండాలో ఆలోచించుకో. నువ్వు సంతోషంగా ఉంటే జీవితం సాఫీగా ఉండదు. నీతో పాటు నలుగురు ఉంటేనే నీ జీవితం సాఫీగా, ఆనందంగా ఉంటుంది. నలుగురు ఉంటేనే సంతోషం ఉంటుంది. నలుగురితో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. అర్థమైందనుకుంటా. ఇక నుంచి ఏం చేసినా కూడా నీ తల్లి మాటలు విను. నీ వారాహి అమ్మ మాటలు గుర్తు పెట్టుకొని ఆ పనిని మొదలుపెట్టు. నీకు అన్నింటిలోనూ విజయం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంతమంది భక్తులకు షేర్ చేయండి.